నగరంలోని చాలా ప్రాంతాల్లో జోరు వాన ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మా ప్రతినిధి ఎలేందర్ కూడా మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎలేందర్, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలు ఏంటి? రైట్, దాదాపుగా నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదవుతోంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. ఉదయం నుంచి కూడా కొంత ఎండ ప్రభావం చూపించినప్పటికీ కూడా సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా కొంత నల్లటి మేఘాలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మేఘావృతమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని మనం చూడొచ్చు. పూర్తిగా ఎక్కడికక్కడ కొద్ది ప్రాంతాల్లో స్టార్ట్ అయినటువంటి వర్షం నగరం మొత్తం కూడా విస్తరించింది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి, మరికొంత చోట మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దాదాపుగా 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిగా రోడ్లన్నీ కూడా నదులను తలపించే విధంగా వర్షం నీరు అంతా కూడా రోడ్లపైన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా జిహెచ్ఎంసీ బల్దియా కూడా అలర్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఆగిపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 వీలర్స్ పైన కావచ్చు, 4 వీలర్స్ పైన అనుకోని వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల, అనుకోని వర్షం వల్ల కూడా ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడక్కడ ఆగేటువంటి వాటర్ని క్లియర్ చేసేందుకు కూడా బల్దియా అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ నుంచి మరొక అలర్ట్ కూడా వచ్చింది. దాదాపు గంట నుంచి కూడా గంటల నుంచి కూడా చాలా చోట్ల ఇలాంటి వర్షపాతం నమోదవుతుంది. కానీ మరొక 45 నిమిషాలు గంట పాటు కూడా ఇలాంటి వర్షపాతమే నమోదవుతుంది. సిటీ మొత్తం కూడా ఈ వాన విస్తరించింది. మరొక 45 నిమిషాల నుంచి గంట పాటు కూడా ఇలాంటి వాతావరణమే, అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కూడా నమోదవుతుంది, ఇంకా కురుస్తూనే ఉంటుంది. కాబట్టి కొంతవరకు అలర్ట్గా ఉండాలి. ప్రయాణికులు కావచ్చు, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి. ఎక్కడి వారు అక్కడే ఆగిపోతే బెటర్ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరొక 45 నిమిషాల నుంచి గంట పాటు కూడా ఇలాంటి వర్షపాతమే నమోదవుతుంది అనేది మాత్రం వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది. అప్పటి వరకు కొంత అలర్ట్గా ఉండాలని మాత్రం చెప్తుంది. అయితే విదర్భ దగ్గర ఏర్పడినటువంటి ఆవర్తనం కారణంగా ఈ వర్షపాతం నమోదవుతోంది. దాదాపుగా మరొక 3-4 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు కావచ్చు, మోస్తారు వర్షం కావచ్చు, భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ చెప్తుంది. అయితే హైదరాబాద్కి వస్తే మాత్రం ఈరోజు ఇప్పుడు వర్షపాతం నమోదవుతుంది. రేపు కొంత మేఘావృతమై ఉన్నప్పటికీ కూడా చిరుజల్లులు పడే అవకాశం అయితే ఉంది. కానీ ఈ స్థాయిలో అటువంటి భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరొక 2 రోజుల తర్వాత హైదరాబాద్లో ఇలాంటి వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తుంది. అంటే రానున్నటువంటి వారం రోజుల పరిస్థితిని అంచనా వేసినటువంటి వాతావరణ శాఖ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఒక మంచి వర్షం పడే అవకాశం ఉందని మాత్రం చెప్తోంది. హైదరాబాద్లో మాత్రం ఒకరోజు కొద్దిపాటి ఎండ, కొద్దిపాటి వర్షం పడే అవకాశం ఉందనేది మాత్రం చాలా వరకు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా పర్టికులర్గా అలర్ట్గా ఉండాలి. మిగతా ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా కంటిన్యూగా ఇలాంటి చల్లటి వాతావరణము, చిరుజల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది. హైదరాబాద్లో మాత్రం ఒకరోజు ఎండ కొడుతుంటే మరొక రోజు వాన, మరొక రోజు నల్లటి మేఘాలు అలుముకునడం, చిరుగాలులు, ముఖ్యంగా గాలి పవనాలు, అంటే గాలి స్పీడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్తున్నారు. వాతావరణం హైదరాబాద్లో మాత్రం ఎప్పటికప్పుడు కొంత డిఫరెంట్ వెదర్ని తలపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు కావచ్చు, ఇలాంటి నల్లటి మబ్బులు కావచ్చు, వాతావరణం కొంచెం చేంజ్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ చెప్తుంది. సో మరొక 45 నుంచి గంట పాటు కూడా హైదరాబాద్లో వర్షపాతం ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందనేది, ముఖ్యంగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్ వైపుగా ఇప్పుడు ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. అటు నుంచి విస్తరిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తుంది.